రోగన్ జోష్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు, పాలు, జీడిపప్పు, మిరియాలు, తారపప్పు, సొంఠి, జాపత్రి, జాజికాయ, నూనె, నెయ్యి, ఉల్లిపాయలు, కుంకుమ పువ్వు, పన్నీరు, పసుపు, మీగడి. రోగన్ జోష్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో 5-6 స్పూన్ల నూనె వేయాలి. అంతే క్వాంటిటీలో నెయ్యి కూడా వేసి 250 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు 3 స్పూన్ల ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సొంటి పొడి, చిటికెడు జాపత్రి, జాజికాయ, చిటికెడు పసుపు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కిలో టమాటాలతో చేసిన ప్యూరీ, సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 5 గ్రాముల సారపప్పు, 15 గ్రాముల జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఉడుకుతున్న దాంట్లో వేయాలి. దీన్ని 2 నిమిషాలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకుని పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, మిగడ, ఉల్లిపాయ ముక్కలు దీని మీద చల్లాలి. దీన్ని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే రోగన్ జోష్ రెడీ.